వైట్ రైస్ కంటే కూడా బ్రౌన్ రైస్ మంచిది. బ్రౌన్ రైస్ కంటే కూడా జొన్నలు కానీ, గోధుమలు కానీ చేసిన చపాతీ కానీ, రోటీ కానీ అవి మంచివి. అవి కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా మల్టీ గ్రెయిన్స్ అని వస్తున్నాయి. ఇవి చాలా మంచివి, షుగర్ పేషెంట్స్ తినొచ్చు. ఫ్రూట్స్ పరంగా వస్తే ఏ ఫ్రూట్ అయినా కూడా తీగా ఉండడానికి కారణం ఫ్రక్టోజ్ అనేది ఉండడం వల్ల. ఈ ఫ్రక్టోజ్ అనేది మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత కొంత షుగర్ అనేది ఆల్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్లే షుగర్ పేషెంట్స్ ఫ్రూట్స్ అనేది తినకపోవడం మంచిది. ఒకవేళ తినాలి అంటే జామకాయ, అది కూడా లోపల ఏదైతే వైట్ గా ఉందో అది అప్పుడప్పుడు తినచ్చు. వాటర్ మిలన్, పుచ్చకాయ, కర్బూజా అంటే మస్క్ మిలన్, బొప్పాయి, పపాయ, ఇవి అది కూడా పచ్చిగా ఉన్నది ఎప్పుడన్నా తినచ్చు. ఇవి అట్లా అని రోజు తినడం అంటూ స్టార్ట్ చేస్తే మాత్రం షుగర్ అనేది ఫ్లక్చుయేషన్ జరుగుతూ ఉంటుంది. షుగర్ పేషెంట్లు అసలు తినకూడని ఫ్రూట్స్ ఏంటి అంటే మ్యాంగో, బనానా, యాపిల్, సీతాఫలాలు, సపోటా, ఇవన్నీ అసలు అంటుకోకూడదు. ఇంకా జ్యూసుల పరంగా వస్తే ఒక గ్లాస్ జ్యూస్ తయారు చేయాలంటే ఒక 4-5 ఫ్రూట్స్ అన్న కలవాలి. సో అందువల్ల షుగర్స్ అనేవి ఇంకా ఎక్కువ పెరుగుతాయి. షుగర్ పేషెంట్లు జ్యూస్ అనేది మాత్రం అసలు తాగకూడదు.